డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మకర సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలి. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆకాంక్ష. అవ్వాతాతల ఆనందమే జగనన్న లక్ష్యం. కొత్త వైఎస్ఆర్ పింఛన్లు పంపిణీ చేసిన ఉత్తర సమన్వయకర్త కేకే రాజు వెల్లడి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా మున్సిపల్ కార్మికులు వరగుండు శిరోమండలం. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొన్న యూనియన్ నాయకులు. వైసీపీ నవరత్నాలు ఎక్కడ అమలు చేశారో చెప్పాలి. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ డిమాండ్. కోయంబత్తూరులో ఈషా యోగా సెంటర్లో లింగభైరవి అమ్మవారికి దివ్య పూజ శివాంగ స్ఫూర్తి ఘనంగా నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలి అంటూ ఉద్దేశంతోనే లింగభైరవి దివ్య పూజను ఎంబీపీలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈషా ఫౌండేషన్ వాలంటీర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లింగభైరవి సాధన చేయడానికి విశాఖలో మొదటిసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలోని భాగంగా కోయంబత్తూరు ఆశ్రమం నుంచి వచ్చిన 18 మంది శివాంగ సాధకులచే లింగభైరవి దివ్య పూజను చేసి అనంతరం శివంగ స్ఫూర్తిని ప్రదర్శించడం జరిగింది. అమ్మవారి అనుగ్రహం పొందేందుకు గాను భక్తులు ధ్యానం చేసి కైలాస వాయిద్యాలతోని సంగీత సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ అధినేత మావూరు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో భైరవి దివ్య పూజ శివాంగ స్ఫూర్తి అనే కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి కోయంబత్తూరు నుంచి 18 మంది బ్రహ్మచారిణులు కైలాస వాయిద్యం అనే ప్రత్యేకమైన వాయిద్యం నిర్వహించడానికి 18 మంది కోయంబత్తూరు నుంచి వచ్చారు. ఇది ఒక మెడిటేషన్, చాంటింగ్ మరియు ఒక వాయిద్యంతో కూడిన హారతిని ఇవ్వడం అనేది ఇక్కడ ప్రత్యేకత. ఇది కోయంబత్తూరులో ఉన్న లింగ భైరవి తర్వాత ధ్యానలింగం అనేది ఈషా ఫౌండేషన్లో ఉన్న ఈ 2 గుడుల్ని ఇక్కడ మనం స్మరించుకుంటూ వాటి ప్రతిమలను మనం పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మొత్తం నిర్వహిస్తున్నాం. ఇది మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో జరుగుతుంది. హైదరాబాద్, కడప, విజయవాడ మొదలగు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చాలా చోట్ల జరుగుతూ లాస్ట్ 4 days నుంచి జరుపుతూ ఈరోజు మన విశాఖపట్నంలో ఈరోజు జరుగుతుంది. నిర్ణీత సమయంలో ప్రజలు పెట్టుకున్న అర్జీలను పరిష్కరించాలంటూ జీవీఎంసీ అధికారులకు జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుతాం స్పందన కార్యక్రమంలో పాల్గొని అర్జీలను స్వీకరించారు. పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం, మొక్కల విభాగం, రెవెన్యూ, యూసీడీ, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన సమస్యలు ప్రజలు జగనన్నకు చెబుతాం కార్యక్రమంలో ఫిర్యాదును చేశారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, డీసీపీలు, ఏసీపీలు, యూసీడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏపీలో వైకాపా పాలన తీరుపైన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు నిప్పులు చెరిగారు. పారిశ్రామిక ప్రాంతంలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైకాపా పాలన అంతా అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. ప్రజలకు గోరంత ఇచ్చి కొండంత లాక్కుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. 4.5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి చేసింది శూన్యమేనని అన్నారు. ఎక్కడా ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయారంటూ ఆరోపించారు. మరో 3 నెలల్లోని ప్రజారంజక పాలన రానుందని చెప్పారు. వైసీపీ తీరులోని రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందంటూ ఆరోపించారు. ప్రధానంగా ఈ ప్రభుత్వ పనితీరుపై 2019కి ముందు 2019కి తర్వాత అనేక అంశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా జగన్ రెడ్డి గారి పాలనలో విసిగెత్తినటువంటి కనబడతాం. జగన్ గారు తన ఎమ్మెల్యేలు నమ్మటం లేదు, జనం ఏమో జగన్ని నమ్మటం లేదు. ఇచ్చిన హామీలు అటు నవరత్నాలు కానీ, పాదయాత్రలో కానీ, ఇతరత్ర విచ్చలవిడిగా ఎవరు కలిస్తే వారికి
విపరీతంగా హామీలు గుప్పించి ఈరోజు ఆ హామీలు ఏవి అమలు చేయలేనటువంటి స్థితిలో సుమారు 85% హామీలు ఇప్పటికీ అమలు కాకుండా ఇప్పుడు అందరూ రోడ్లు ఎక్కుతున్నారు. 3-4 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయంటే పెన్షన్ అమలైనట్టే. 3000 పెన్షన్ ఇస్తానని చెప్పి 3 నెలలకు మాత్రమే ఆ పెన్షన్ పరిమితి చేసినట్టే. జనవరి వచ్చింది, జనవరికైనా మా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పర్మనెంట్ అన్నారు, సిపిఎస్ రద్దు అన్నారు, మద్యపాన నిషేధం అన్నారు. అనేక హామీలు ఒకటిగా ఉద్యోగస్తులకి ఒకవైపు. ఈ మకర సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎన్ నరసింహారావు ఆకాంక్షించారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లోని ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉత్తరాంధ్ర గ్రామీణ వాతావరణం తలపించే రీతిలోని సంక్రాంతి సంబరాలు ఆయన ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లోని సంక్రాంతి సంబరాల వేదిక వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే శుభ తరుణంలో వచ్చే సంక్రాంతి పండుగ మనకు అత్యంత ఆనందం తెస్తోందని చెప్పారు. రైతు తాను చెమటోడ్చి పండించిన పంటలు చేతికి వచ్చి రైతు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని హితవు పలికారు. ఈ సంక్రాంతి వేడుకల్లో పెద్ద సంఖ్యలో జాతీయ ప్రముఖులు హాజరవుతారని అన్నారు. దీని ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఉన్న వివిధ జాతుల తెగల ఆచార్య వ్యవహారాలు, సాంప్రదాయాలు, వృత్తులు ప్రతిబింబించే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలోని సంక్రాంతి సంబరాల కమిటీ కన్వీనర్ చెరువు రామకోటయ్య, విశాఖ బీజేపీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. కోట్లాది మంది ప్రజలు అత్యధికంగా జరుపుకునేటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి పండుగ తెలుగు సంస్కృతి, మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ఉట్టిపడేలా ప్రతి ఒక్క గ్రామంలో జరుపుకునేటువంటి ఒక అద్భుత పండుగ. ఒక రకంగా చెప్పాలంటే ఆ పండుగని అందరికీ వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క మరి కార్యక్రమాన్ని, సంస్కృతిని చూసేటువంటి అవకాశం కలగదు. కనుక ఇటువంటి మన సంస్కృతిలో, తెలుగు సంస్కృతిలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా జరిపేటువంటి మరి వినోదం అయితేనేమో, ఆచారాలు అయితేనేమో అన్నిటినీ ఒక వేదికపైకి తీసుకురావాలని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో దాదాపు 2 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఒక గ్రామ వాతావరణాన్ని పూర్తిగా తలపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఇక్కడ అన్ని రకాల మరి జానపద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. ఈ ప్రతిపాదనని ముందుగా రామకోటయ్య గారు కొంతమంది నా మిత్రులతో అందరితో కలిసి చర్చించి ఇది చేస్తే బాగుంటుంది, ఎందుకంటే లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి పండుగ సందర్భంగా వస్తారు. అలాగే విశాఖపట్నం నుంచి అనేక మంది గ్రామాలకు తరలి వెళ్తారు. కానీ ఇక్కడ సగం పైన జనాభా విశాఖపట్నంలోనే ఉండిపోతారు. సో వారికి కూడా మనం గ్రామంకు వెళ్తే మనకు కలిగేటువంటి ఏదైతే ఆనందం ఉన్నదో ఆ ఆనందాన్ని విశాఖపట్నం నడిబొడ్డున వారందరికీ కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది 4 రోజుల పాటు జనవరి 12 నుంచి జనవరి 15 వరకు 4 రోజుల పాటు మరి అనేక రకమైనటువంటి వినోద కార్యక్రమాలతో అనేక మంది మరి జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులతో అనేక మంది కళాకారులతో ఒక ఈ ప్రాంగణం అంతా కూడా పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి పేదవాడి ఇంటికి పెద్ద కొడుకులా నిలుస్తున్న సీఎం జగన్ నిజమైన ప్రజానాయకుడు అంటూ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాంప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. ఆగేపాలెం షాదీఖానా కళ్యాణ మండపంలో ఉత్తర నియోజకవర్గ జరిగిన వైఎస్ఆర్ పింఛన్ కానుక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ అర్హులైన లబ్ధిదారులందరికీ పింఛను 2750 రూపాయల నుంచి 3000కు పెంచారని చెప్పుకొచ్చారు. నేడు ఒక్క ఉత్తర నియోజకవర్గ పరిధిలోని 19,225 లబ్ధిదారులకు గాను 5,76,75,000 రూపాయలు అందజేయడం జరిగిందని అన్నారు. ప్రజా సంక్షేమానికి పాటుకు పడుతున్న వైసీపీని వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని కోరారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని లబ్ధిదారులను, వారి కుటుంబ సభ్యులను కోరారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్ నగదును పంపిణీ చేశారు. సూర్యోదయంతో పోటీ పడుతూ రాష్ట్ర వ్యాప్తంగా
జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మన వాలంటీర్లందరూ కూడా ప్రతి నెల 1వ తారీఖున ఇంటి వద్దకే పెన్షన్స్ తీసుకొచ్చి అవాతాతల ముఖాల్లో సంతోషాలు నింపుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ నెల 1వ తారీఖు నుంచి నూతన సంవత్సర సందర్భంగా ఎన్నికలకు ముందు మనందరి ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 దఫాలుగా పెన్షన్ని 3,000 రూపాయల వరకు పెంచుకుంటూ వెళ్తామని ఆనాడు చెప్పడం జరిగింది. చెప్పిన మాటకి కట్టుబడి చెప్పిన దానికంటే కూడా మిన్నగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ ఈరోజు 3,000 రూపాయల వరకు పెంచుకొని పంపిణీ చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీని బదిలీ చేయాలని మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పిలుపునిచ్చారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో 3 అంశాలు ఇప్పుడే చేసేస్తామని వైసీపీ నేతలు అంటున్నారని, టీడీపీ ప్రకటించింది కాబట్టి ఇప్పుడే అమలు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు అంటున్నారని, ఎక్కడ ఇచ్చారంటూ సచివాలయ ఉద్యోగులను పర్మనెంట్ చేశారా అని ప్రశ్నించారు. నవరత్నాల్లో 98% అమలు ఎక్కడ చేశారంటూ నిలదీశారు. విద్యుత్ 300 యూనిట్లు దాటితే రేషన్ కట్ అంటే ఎలా అని మండిపడ్డారు. వైసీపీ నేతలు తమతో వస్తే క్షేత్రస్థాయిలో అన్ని పథకాలు అమలు చేస్తారో చూపిస్తామంటూ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే బదిలీ చేసిన ప్రభుత్వం ఎక్కడ చూడలేదంటూ నెత్తేవ చేశారు. ప్రజావేదిక కూలగొట్టడంతో మొదలై ఈవేళ రాష్ట్రం సర్వనాశనం అయ్యే పరిస్థితికి ఎక్కడ పడితే అక్కడ కూలగొడ్డాలు, లేకపోతే మర్డర్లు, మానభంగాలు, అరెస్టులు, పరిపాలన అనేది ఎక్కడా కూడా ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది రాష్ట్రం. ముఖ్యంగా ఒక మనిషి వలన ఒక రాష్ట్రం, ఒక వర్గం, కోట్ల మంది ప్రజలు మోసపోయారంటే దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడలేదు. ఆ రోజు మహానుభావుడు పాదయాత్ర చేసినప్పుడు 6 నెలల్లో మీ చేత నేను బెస్ట్ ముఖ్యమంత్రి అనిపించుకుంటానని చెప్పిన పెద్ద మనిషి ఈవేళ అన్ని రంగాల్లో కూడా అట్టర్ ఫెయిల్యూర్, అడ్మినిస్ట్రేషన్ కూడా ఎలా చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నట్టుంది ఈ రాష్ట్రం. ఇప్పుడు మనం చెప్పుకుందాం ఉదాహరణకు కొన్ని. మీరు ఆ రోజు నేను ఇలాగ అధికారం చేపట్టిన వెంటనే సుమారు 2,50,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువతగా హామీ ఇచ్చాడు. మరి ఏ ఉద్యోగాలు ఇచ్చారండి? ఇప్పటివరకు ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఓన్లీ మీరు ఎంతసేపు కూడా వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారు. సచివాలయంలో కొంతమందిని ఉద్యోగస్తుల్ని చాలీచాలని జీతాలతో ఎంతోమంది హై క్వాలిఫైడ్ ఉన్నప్పటికీ కూడా ఏ ఉద్యోగాలు లేకపోవడం వలన ఆ రోజు ఈ ఉద్యోగాలు సరేలే ఏదో ఉద్యోగం అని చెప్పి జాయిన్ అయిన వ్యక్తుల్ని తర్వాత పర్మనెంట్ చేసి మంచి జీతాలు ఇస్తానని చెప్తే ఆ పర్మనెంట్ చేసేటప్పుడు ప్రతి దానికి కూడా నేను 90%, 98% న్యాయం చేశానని చెప్తాడు. మనం ఇప్పుడు వీధుల్లో కానీ, వార్డుల్లో కానీ, గ్రామాల్లో కానీ, ప్రజలు కానీ, నాయకులు కానీ తిరిగినప్పుడు ఆ ఇంట్లో 2-3 హ్యాండిక్యాప్డ్ ఉంటే ఒక్కడికే పెన్షన్ ఇస్తారు. మరి ఆ 2 నష్టపోయినట్టు కాదా? అంగన్వాడీలో విధుల్లో చేరేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించడంపై వారంతా మండిపడుతున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన అంగన్వాడీల నిరాహార దీక్షలు 28వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీలపైన డెడ్ లైన్ విధించడం సరికాదని, 6 నెలల ఎస్మా ప్రయోగం వల్ల అంగన్వాడీలకు ఒరిగేదేమీ లేదని ఆరోపించారు. 2 నెలల్లోనే రాష్ట్రంలోని ఎలక్షన్ కోడ్ వస్తుందని, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేరని తెలిపారు. మహిళలను అక్కా చెల్లెలు అన్న జగన్ నేడు భయపడుతున్నారు ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి తాము తేల్చుకుందామంటూ అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని జీవోలు ఇచ్చినా తగలబెట్టేస్తామని, సమ్మె ఆపేదే లేదని, మరింత ఉధృతం చేసి తాడోపేడో తేల్చుకుంటామంటూ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్వాడీ యూనియన్ నాయకులు, అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు. ఈ రోజుకి అంగన్వాడీల సమ్మె 24వ రోజుకి వచ్చింది. అయినా సరే మా చర్చిల్లో మమ్మల్ని పిలవలేదు. చర్చిలు 99% మేము అంగీకరించాము వాళ్ళ డిమాండ్స్ని అని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు. 99% చేశాము అని అంటున్నారు. కానీ కనీస వేతనము, సుప్రీంకోర్టు గ్రాట్యుటీ అనేది మావి న్యాయమైన డిమాండ్స్. అవి ఆ న్యాయమైన డిమాండ్స్ అయితే అంగీకరించట్లేదు. రాత్రి న్యూస్లో మన మంత్రి గారు చెప్తున్నారు 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచుతాము అని చెప్పేసి. అయితే 5 సంవత్సరాలకు ఒకసారి ధరలు కూడా పెంచండి అని అడుగుతున్నాం మేము.
5 సంవత్సరాల వరకు కూడా మీరు ధరలు పెంచకూడదు. మీరు ధరలు పెంచుతున్నారు కాబట్టి మేము వేతనాలు పెంచమని అడుగుతున్నాము. 2018లో ఏ ఖర్చులు ధరలు అయితే ఉండేవో అదే ధరలు పెట్టేటట్లయితే మా వేతనం సరిపోతుంది. ఇప్పుడు మీరు ధరలు పెంచారు కాబట్టి మాకు వేతనం సరిపడట్లేదు, అందువల్ల వేతనాలు పెంచమంటున్నాము. ఇకమేట్ అయినా సరే ఏ ప్రభుత్వాలు వచ్చినా ధరలు పెరగకుండా ఉంటే మేము వేతనాలు పెంచమని కూడా అడగము. అందువల్ల ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడాను. అంగన్వాడీ న్యాయమైన డిమాండ్స్ అయితే మాత్రం పెంచలేదు. అంగన్వాడీ న్యాయమైన డిమాండ్లు గ్రాడ్యుటీ అమలు చేయాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ 3 డిమాండ్స్ అంగీకరించిన రోజే మా న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వం అంగీకరించినట్టు. మీరు ఎన్ని డిమాండ్లు ఇచ్చినప్పటికీ కూడా ఈ 3 డిమాండ్లు కానీ ఇవ్వకపోతే మాత్రం అంగన్వాడీలు అయితే సమ్మెను విరమించేదే లేదు. మీరు ఎన్ని జీవోలు తెచ్చినా ఎన్ని చట్టాలు తెచ్చినా సరే, ఎస్మా చట్టాన్ని తీసుకొని వచ్చారు, జీవో నెంబర్ 2ని తీసుకొని వచ్చారు, అయినా సరే అంగన్వాడీలు సమ్మెను అయితే విరమించేది లేదని చెప్పేసి మరి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఇంకా కూడా మీరు ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్లయితే మా సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాము. ఇప్పుడు రిలే దీక్షలే చేస్తున్నాము, కానీ నిరవధిక నిరాహార దీక్షలు కూడా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామండి. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధులు ఏం చేసినా ఉద్యోగాలు పోతాయని రోజే భయపడలేదు. ఈరోజు విధుల నుండి తీసేస్తానంటే ఉద్యోగాలు పోతాయంటే ఏంటి, విధుల నుండి బహిష్కరిస్తామంటే ఏంటి? ఏదైనా ఒకటే, అంగన్వాడీలు అయితే విధులకు హాజరయ్యేది లేదు. ఎవరు వచ్చి చెప్పినా ఏమి ఇచ్చినా ఏం చేసినా సరే ఈ సమ్మెను విడిచిపెట్టి వెళ్ళేది లేదు. మా డిమాండ్స్ ఈరోజు అంగీకరించమనండి, రేపటి నుండి మేము విధుల్లో చేరుతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఒకసారి హెచ్చరిస్తున్నామండి. జీవీఎంసీ గాజ్వాక జోనల్ పరిధిలో గత కొద్ది రోజులుగా ఎదురవుతున్న నీటి సమస్యపైన మహిళలు గలమెత్తారు. ఖాళీ బిందెలు చేతపట్టి గాజ్వాక జోనల్ కార్యాలయం ముందర బైఠాయించి నినాదాలు చేశారు. 65వ వార్డు తైదేబా అధ్యక్షుడు రెట్టి వాసు జయమ్మల సారథ్యంలో మహిళలు గొంతెత్తి నినందించారు. నీటి ఏడాదితోని ప్రజలు అల్లాడిపోతుంటే ప్రజాప్రతినిధులు అధికారులు చోద్యం చూస్తున్నారు అంటూ మండిపడ్డారు. వాబే కాలనీలో నివాసముంటున్న వారంతా నీటి సమస్యతో బాధపడుతున్న విషయాన్ని అధికారులకు చెప్పినా కానీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. బాధ్యత వహించాల్సిన జోనల్ కమిషనర్ ఏమీ పట్టినట్టుగా ఉంటున్నారంటూ విమర్శించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్తో కలిసి మహిళలంతా పాలన తీరుపైన మండిపడ్డారు. అనంతరం అక్కడికి వచ్చిన జోనల్ కమిషనర్ కు సమస్యను వివరించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అక్కడి నుంచే సంబంధించిన అధికారులకు సూచించారు. వాటర్ సప్లై విభాగపు సిబ్బంది సమ్మెలో ఉండటం పట్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయని చెప్పుకొచ్చారు. మీరు ఒకసారి వస్తే మా కాలనీకి వస్తే తెలుస్తుంది. మీరు ఏసీ రూమ్ లో ఉండి మాట్లాడటం కాదు, మీరు మాటలు వినకంట. మీరు అధికారులు మాకు పని చేయాలా, మాకు నీళ్ళు ఇప్పించాలా, మేము అదే కోరుకుంటున్నాము. మీరు నాయకుల మాటలు వినొద్దు, మాకు పెద్దలు మీరు మాటలు వినండి. మాకు నీళ్ళు కావాలి, మాకు నీళ్ళు కావాలి. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరసనగా ఏఐటీసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమ్మెలో పాల్గొన్న యూనియన్ నాయకులు కాసరపు సత్యనారాయణ, ఎన్ సూరప్పారావు కలిసి శిరోమండనం చేసుకుని అరగుండుతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీసీ అధ్యక్షులు పడాల రమణ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె నిర్వహిస్తూ ఉంటే పరిష్కార దిశగా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేయకుండా భిన్నంగా పోటీ కార్మికులను రంగంలో దింపి కార్మికుల మధ్య ఘర్షణలకు తావిస్తోందని ఆరోపించారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా షోకాజ్ నోటీసులు ఇచ్చి కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఏఐటీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 4.5 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు అనేక సమస్యలతో సతమతం అవుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా పరిష్కారం కానటువంటి పక్షంలో ఈ రోజుకి అవసరం గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇవాళ సమ్మెకు అనేది ఏఐటీయూసీ ఇతర కార్మిక సంఘాలు జేఏసీగా సమ్మెకు అనేది దిగడం జరిగింది. సమ్మె ప్రారంభించి వారం రోజులు గడుస్తున్నా ఈ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి పరిష్కారానికి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎటువంటి ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళేటువంటి పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేయాలని చెప్పి చర్చల పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వ వైఖరి నిరసనగా ఇవాళ జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అర్ధగుండు శిరోమండనం అనేది చేయడం జరిగింది.
ఈ నిరసన ద్వారా తెలియజేయడం జరిగింది. 89, 90, 91, 92 వార్డుల నూతన పెన్షన్లను జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్ రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 89వ వార్డులోని 17 పెన్షన్లు, 90 వార్డులో 22 పెన్షన్లు, 91వ వార్డులో 29 పెన్షన్లు, 92వ వార్డులో 39 పెన్షన్లు లబ్ధిదారులకు మొత్తం 107 కొత్త పెన్షన్లు అందజేశామంటూ తెలిపారు. ఇచ్చిన హామీలను 100% నెరవేర్చిన ఏకైక వ్యక్తి సీఎం జగన్ అంటూ కొనియాడారు. పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి ఆయా వర్గాల ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ప్రజలంతా మరలా వైకాపా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఏపీటీ శ్రీరామ్, వార్డు అధ్యక్షులు కునిశెట్టి శ్రీనివాసరావు, జి అప్పలస్వామి నాయుడు, గేదెల మురళీకృష్ణ, నమ్మి శ్రీను, ఐతంశెట్టి గోపి, ఆళ్ల పైడరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పెన్షన్ కేవలం 1000 రూపాయలు ఉండేది. ఈ 1000 రూపాయల పెన్షన్ కూడా తీసుకోవాలి అని అంటే ప్రతిరోజు ప్రతి నెల ఫస్ట్ తారీఖు రాగానే ఆ అధికారి ఎక్కడికి వస్తాడో తెలియదు. వచ్చిన అధికారి దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడి అవకాశం ఉంటే ఆ రోజు తీసుకునే వాళ్ళం, లేదంటే మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి లైన్లో నిలబడే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ 1000 రూపాయల పెన్షన్ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా సరిపోతుంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని 3000 చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని నేను అధికారంలోకి రాగానే ఈ పెన్షన్ని దశల వారీగా 3000 చేస్తానని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం. హామీ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజంగా 3000 చేసేస్తాడు, ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట నమ్ముతారు, నా మాట నమ్మరు అని భయంతో ఎలక్షన్ ముందు నెలలో దాన్ని 1000-2000 చేసేసారు చంద్రబాబు నాయుడు. విజయనగరం జిల్లాలో గర్భం వద్ద మాంగనీస్ సారిపల్లి వద్ద ఉన్న ఇసుకను విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కోసం కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం గడిచిన సంవత్సర కాలంగా వీటి లీజులు పునరుద్ధరించకుండా జాప్యం చేస్తోంది. దీనిపైన స్టీల్ యాజమాన్యం ప్రభుత్వంతో సంప్రదించినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. దీనికి నిరసనగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ విజయనగరం జిల్లాలోని డిస్ట్రిక్ట్ మైనింగ్ అండ్ జ్యులాజికల్ కార్యాలయం వద్ద ధర్నా చేసేందుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ విషయాల్లోని ఎదురవుతున్న ఇబ్బందులపై ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక వర్గానందరినీ సమాయత్తం చేసి ఆందోళన కొనసాగిస్తామంటూ హెచ్చరించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గత 40 సంవత్సరాలుగా పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలో స్టీల్ ప్రొడక్షన్ లో ఉపయోగపడేటువంటి సారిపల్లి దగ్గర ఉన్నటువంటి శాండ్ మైన్స్, అలాగే గర్భం దగ్గర ఉన్నటువంటి మ్యాంగనీస్ మైన్స్ కూడా గత 40 సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో భాగం పంచుకుంటా ఉన్నాయి. అయితే ఈ మైన్స్ 1982లో 40 సంవత్సరాల పాటు లీజుకి ఇచ్చారు. 2022 నాటికి పూర్తయింది. దానిలోనే 10 నుంచి 40 సంవత్సరాలు మరలా ఆటోమేటిక్ గా రెన్యువల్ చేయాలని చెప్పి క్లాజ్ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు చేయకుండా అడ్డం పడతా ఉన్నాయి. ఆ గనులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవ్వకపోతే ప్రతి టన్ను మ్యాంగనీస్ అక్కడ తవ్వుకుంటే స్టీల్ ప్లాంట్ 3000 రూపాయలకు వచ్చేదాన్ని మరో 13,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలని పరిస్థితి ఏర్పడతా ఉంది. తద్వారా ఓ టన్నుకి 10,000 రూపాయలు నష్టపోతా ఉన్నాం. ఈ గనులన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కార్ల ర్యాలీని ఇక్కడి నుంచి విజయనగరం దాకా పోతా ఉన్నాం. విజయనగరం మయూరు జంక్షన్ నుంచి ఒక పాదయాత్ర ప్రారంభమవుతా ఉంది. తదుపరి మైనింగ్ ఆఫీస్ దగ్గర పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మకర సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలి. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆకాంక్ష. అవ్వాతాతల ఆనందమే జగనన్న లక్ష్యం. కొత్త వైఎస్ఆర్ పింఛన్లు పంపిణీ చేసిన ఉత్తర సమన్వయకర్త కేకే రాజు వెల్లడి.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా మున్సిపల్ కార్మికులు వరగుండు శిరో మండలం ఏఐటీసీ ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొన్న యూనియన్ నాయకులు. వైసీపీ నవరత్నాలు ఎక్కడ అమలు చేశారో చెప్పాలి. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ డిమాండ్. ఇవి ఈ రోజు బులెటిన్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.